చికెన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం ఇప్పుడు. ఇదేమో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇదేమో కప్పు ఫుల్గా పెరుగు, ఇదేమో ఒక నిమ్మకాయ రసము, ఇది వేయించిన జీలకర్ర పొడి, పసుపు, నెయ్యి, రుచికి తగ్గంత ఉప్పు, ఇదేమో గరం మసాలా, ఇదేమో ధనియాల పొడి, ఇదేమో కారం. కారం కూడా మనకు టేస్ట్కు తగ్గట్టుగా వేసుకోవాలి. ఇదేమో కొత్తిమీర, పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలు, ఇదేమో పుదీనా ఒక కప్పు నిండా, ఇదేమో బిర్యానీ మసాలా మొత్తం, ఇది కస్తూరి మేథి, ఇదేమో నిమ్ముప్పు అంటారు కదా అది, ఇంకా మిగతావన్నీ బిర్యానీకి మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నట్టు. యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ ఆకు, ఇవన్నీ. ఇంకా తర్వాత ఇది నూనె, మనము ఉల్లిపాయలు వేయించుకున్నప్పుడు మిగిలిన నూనె ఉంటుంది కదా ఆ నూనె. తర్వాత వేయించిన ఉల్లిపాయలు. ఇవి మొత్తం అయితే బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ. ఇదేమో చికెన్, 1/2 కేజీ చికెన్. ఇది ఉప్పు నీటిలో ఒక అరగంట సేపు నానబెట్టేసి శుభ్రంగా కడుక్కొని ఇలా తీసేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో మనం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకొని కలుపుకుందాం ఒకదాని తర్వాత ఒకటి. సాల్ట్ మనం ఎంత తింటామో దానికి టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. పసుపు, కారం అయితే నేను ఇంత వేసేస్తున్నా. బిర్యానీ కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటేనే మంచిగా తినాలనిపిస్తుంటుంది. వింటర్ కాబట్టి స్పైసీగా ఉంటేనే టేస్టీగా అనిపిస్తుంది. ఇదేమో గరం మసాలా, ఇదేమో ధనియాల పొడి, ఇది వేయించిన జీలకర్ర పొడి. ఇప్పుడు ఈ నిమ్మరసం, ఒక్క నిమ్మకాయ పిండుకొని దాంట్లో ఇత్తనాలన్నీ తీసేయాలి. ఇప్పుడు మనం ఇవి పొడులన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఈ ముక్కలన్నీ మంచిగా మ్యాగ్నేట్ అయ్యేలాగా కలుపుకోవాలండి, మంచిగా ముక్కలకు పట్టాలన్నట్టు. చికెన్ బిర్యానీ కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది, ఎందుకంటే ఇప్పుడు వింటర్ కదా, స్పైసీగా తింటేనే కొంచెం వాటర్ తాగుతాం, అందుట్లో నోటికి రుచి కూడా ఉంటుంది. సండే కాబట్టి బిర్యానీ అయితే చేద్దామని అనుకుంటున్నా. ఇక్కడ చూశారు కదా, ఇవన్నీ ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం. చికెన్కి ముక్కలకి మొత్తం మసాలా మంచిగా పట్టుకుంటేనే మంచిగా టేస్టీగా ఉంటుందండి. కర్రీ చేసిన, బిర్యానీ చేసిన చికెన్ ముక్కలను ఒక 1/2 అవర్ అయినా ఉప్పు నీటిలో నానబెడితే పీస్ అనేది మంచిగా జ్యూసీగా అవుతుంది, మంచి టేస్ట్గా అవుతుంది. ఇప్పుడు ఈ బిర్యానీ దినుసులన్నీ వేసేద్దాం. ఇప్పుడు పెరుగు వేసేద్దాం. పెరుగు చూడండి, పెరుగు మొత్తం వేసేద్దాం. ఈ కప్పు నిండా పెరుగు మొత్తం వేసేసుకోవాలి.
పెరుగు 1/2 కిలో అయితే మంచిగా సరిపోతుందండి. 1/2 కేజీ చికెన్కి పుల్లగా లేకుండా ఉండాలి పెరుగు. పుల్లగా ఉంటే ముక్క అంత టేస్ట్గా అనిపించదు. చికెన్ బిర్యానీ అంటే ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు. అందుట్లో హైదరాబాద్లో అంటే చికెన్ బిర్యానీ చాలా ఫేమస్ కదా అసలు. కాకపోతే ఈ మధ్యకాలంలో బయట తినాలంటే కాస్త భయం వేస్తుంది. ఫస్ట్ లాగా ధైర్యం సరిపోవట్లేదు. అందుకే ఇంట్లోనే చేద్దామనేసి అనుకుంటున్నా. నెయ్యి వేసేస్తున్నా మొత్తము. ఇప్పుడు కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు, తర్వాత పుదీనా, చూడండి ఇట్లా మొత్తం అయితే కలుపుకోవాలి. సండే స్పెషల్ ఏం చేద్దామా అనుకుంటే ఫిష్ చేద్దాం అనుకున్నా. కాకపోతే ఫిష్ది చాలా పని ఉంటుంది. అమ్మో అంత ఓపిక లేదు. ఉన్నది ఒకటే హాలిడే. పాప ఇంటి దగ్గర ఉంటుంది, మా సార్ ఇంటి దగ్గర ఉంటారు. బిర్యానీ చేసేద్దామని అయితే ఫిక్స్ అయినా. కానీ సండే రోజు కూడా ఒక్కోసారి వెళ్తారు ఆయన. అందుకనేసి తొందర అయితే చేద్దామని నేనైతే ఇవాళ మార్నింగే అయితే మొదలు పెట్టుకున్నాను. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్ వేసుకుందాం. ఈ ఫ్రైడ్ ఆనియన్ చూడండి ఇట్లా మొత్తం అన్ని మసాలాలు వేసుకొని మంచిగా ముక్కలకి పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఇలా మొత్తం ఇలా కలుపుకోవాలి. ముక్కలకి మసాలా ఎంత బాగా పట్టిస్తే అంత టేస్టీగా వస్తుందండి బిర్యానీ అనేది. ఇంకో మొత్తం అయితే కలిపేసుకుంటున్నా. ఇక్కడ చూశారు కదా, మొత్తం అయితే ఇలా మొత్తం కలిపినాం కదా, ఇలా కలిపేసినాం కదా. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక 1 అవర్ కానీ 1.5 అవర్ కానీ ఈ చికెన్ని మసాలాలో బాగా నాననివ్వాలండి. నానిన తర్వాత బిర్యానీ రెడీ చేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తుంది. ఇన్స్టెంట్గా అప్పుడప్పుడే అన్నీ చేసేస్తే అంత మంచిగా టేస్ట్ అనిపించదు. ఈ మసాలాలన్నీ వేసేసాం కదా. ఇప్పుడు ఒక 1.5 అవర్ వరకు అయితే మూత పెట్టేసి నాననిద్దాం దీనికి. ఈ బిర్యానీ మనం ఇలా చేసుకోవడం వల్ల సూపర్ టేస్ట్ అనేది అయితే వస్తుందండి. నానబెట్టి చేయడం వల్ల అప్పటిదప్పుడు అన్నీ కలిపేసి చేస్తాం కానీ అంత మంచిగా అయితే అనిపించదు. ఎక్కువ కారం తినాలనుకునే వాళ్ళు కాస్త ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే బిర్యానీలో అనే కాదు, మామూలుగా అయితే మేము ఎక్కువ శాతం కారం కొంచెం ఎక్కువనే తింటాం కాబట్టి నేను కారం పొడి కొంచెం ఎక్కువనే వేస్తున్నా. మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. ఇది 1/2 కేజీ చికెన్ అన్నమాట. 1/2 కేజీ చికెన్కి నేను ఇప్పుడు చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసిన. అవన్నీ కేజీ చికెన్ ఉంటే 1/2 కేజీ వేసుకోవాలి పెరుగు. ఇది 1/2 కేజీ చికెన్కి నేను 1/2 కేజీ పెరుగు అనేది వేసిన. ఇప్పుడైతే ఇది మొత్తం మూత పెట్టేసి నాననిద్దాం. తర్వాత ప్రాసెస్ చూసేద్దాం మళ్ళీ. చికెన్ కలిపేసి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో 1.5 లీటర్ వాటర్ పోసి మనం బిర్యానీకి ఏమేమైతే వేసామో అన్నీ మళ్ళీ ఒకసారి ఇందులో వేసుకొని పుదీనా కొంచెం ఆయిల్ వేసి వేడి పెడదాం. తర్వాత చికెన్ని ఈ బౌల్లోకి అయితే తీసుకున్నా. మనము ఇంతకుముందు కలిపిన ఒక గిన్నెలో స్టీల్ గిన్నెలో కలిపాం కదా, ఇది ఒక మందపాటి గిన్నెలో తీసుకొని మొత్తం ఇలా వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకోవాలి. అదే మసాలా వాటరు, ఎక్కువ వేయకూడదు వాటరు.
గిన్నె అడుగు మందంగా ఉండాలి. మందంగా లేకపోతే బిర్యానీ మాడిపోతుంది. కాబట్టి మందం ఉన్న గిన్నె తీసుకోండి. గిన్నె కానీ లేకపోతే కడాయి కానీ, మట్టి కుండ ఉన్నా కూడా బాగుంటుంది. మట్టి కుండలో ఇంకా బాగా టేస్టీగా అవుతుంది బిర్యానీ. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం వాటర్ని చూసేద్దాం. వాటర్ చూడండి కాగడానికైతే బాగా కొంచెం రెడీగా ఉన్నాయి. సాల్ట్, నూనె, బిర్యానీ మసాలా వేసుకోవాలన్నమాట దీంట్లో. ఇప్పుడు వాటర్ మసులుతున్నాయి కదా, ఇవి 1 కేజీ బాస్మతి రైస్, 1/2 కేజీ చికెన్కి 1 కేజీ బాస్మతి రైస్ తీసుకున్నా. చూశారు కదా, రైస్ మొత్తము 80% వరకు ఉడకాలన్నమాట. 70, 75, 80 వరకు ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు మొత్తం రైస్ తీసుకొని చికెన్ ఉంది కదా, చికెన్లోకి మొత్తం వేసేసుకుందాం. రైస్ మొత్తం ఉడకకూడదు. రైస్ మొత్తం ఉడికితే మళ్ళీ మనం పొయ్యి మీద పెట్టినప్పుడు మొత్తం అన్నం మెత్తగా అయిపోతుంది. కాబట్టి కొద్దిగా వరకు 70, 75, 80% ఉడికితే సరిపోతుంది అన్నట్టు. ఇలా మొత్తం వేసేసుకొని మధ్యలో కొంచెము ఫ్రైడ్ ఆనియను, తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. చూశారు కదా, చికెన్ ఎక్కువ తినేటోళ్ళు అయితే 1 కేజీ చికెన్కి 1 కేజీ రైస్ అయితే బాగుంటుంది. మా ఇంట్లో చికెన్ ఒక్కరే తింటారు కాబట్టి నేను 1/2 కేజీ మాత్రమే వేసిన చికెను, అందుకే రైస్ మాత్రం కేజీ వేసిన అన్నట్టు. ఇక్కడ చూశారు కదా, మొత్తం ఈవెన్గా వేసుకోవాలి రైస్ మొత్తం. ఇలా మొత్తం వాటర్ పోయేలాగా తీసి ఇలా వేసేసుకోవాలి. అన్నం అయితే మొత్తం ఉడకూడదండి, కొంచెం పలుకు మీద ఉన్నప్పుడే తీయాలి. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత, మొత్తం రైస్ వేసుకున్న తర్వాత మళ్ళీ దీని మీద కొత్తిమీర కొంచెం గార్నిష్ చేసుకోవాలి. కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్, తర్వాత ఫుడ్ కలర్ కానీ లేకపోతే కుంకుమ పువ్వు పాలలో నానబెట్టాలి. కుంకుమ పువ్వు అయిపోయింది కాబట్టి నేను ఫుడ్ కలర్ అయితే వేస్తున్నా. ఇప్పుడు కొద్ది మాత్రమే, అది కలర్ కోసం మాత్రమే, దాని నుంచి టేస్ట్ అయితే ఏమి ఉండదు కాబట్టి జస్ట్ కలర్ కోసం అన్నట్టు వేస్తున్నా అంతే. కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఎక్కువ శాతం అయితే కుంకుమ పువ్వు పాలలో నానేసి వేస్తే మంచి అరోమా కూడా ఉంటుంది. అది అయిపోయింది కాబట్టి నేను ఫుడ్ కలర్ వేస్తున్నా. ఇప్పుడు దీని మీద కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్. అసలు హడావుడిగా అయిపోయిందండి. సండే మా వారింటి దగ్గర ఉంటారనుకున్నా, సడన్గా కాల్ వచ్చింది, పోవాల్సి వచ్చింది. కాబట్టి అసలు ఎలా చేశానో తెలియలేదు, కానీ సూపర్గా అయితే కుదిరింది బిర్యానీ. తొందర చేసేసిన. వీడియో కూడా ఎలా తీసాను అనేది గుర్తులేదు అసలు. ఇక్కడ చూస్తున్నారు కదా, 1 స్పూన్ ఫుల్గా నెయ్యి వేడి చేసి నెయ్యి వేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం రైస్ తీసుకున్న వాటర్ ఉంటాయి కదా, అవి కొంచెం వేయాలి. ఒక 2-3 స్పూన్ల వరకు వేయాలి. ఎందుకంటే కింద చికెన్ కుక్ అవ్వాలి కదా, అందుకని కొంచెం వేయాలి. తర్వాత దీనికి పిండి పెట్టేసి మంచిగా మూత పెట్టేయండి. ఒకవేళ ఆవిరిపోదు అంటే మూత ఒక్కటి పెట్టినా సరిపోతుంది. నేను ఇట్లా మూత పెట్టేసి దీని మీద బరువు అయితే పెట్టి చేశానండి. ఒక 20 మినిట్స్లో అయితే అయిపోతుంది. ఇక్కడ చూడండి, వేడి వేడి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. హడావుడిగా చేసేసాను నేను ఇవాళ. అసలు ఇంటి దగ్గర ఉంటారు ఆయన అనుకున్నా, పోతున్నారు కాబట్టి బాక్స్ కట్టాలని చేసేసిన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.